జగిత్యాల జిల్లాలోని మెట్టుపల్లి పట్టణంలో గల త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే గోడను నిర్మించారు. ఉదయమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు. త్రిశక్తి దేవాలయ కమిటీ చైర్మన్ ద్యావనపల్లి రాజారాం మాట్లాడుతూ, ఉదయం గుడికి వచ్చి చూసేసరికి అక్రమంగా గోడ నిర్మించి ఉందని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, సిఐకి సమాచారం అందించామని, పోలీసుల ఆధ్వర్యంలో గోడను తొలగించారని, దేవాలయం ముందు ఉన్నటువంటి ఖాళీ స్థలం అన్ని దేవాలయాలకు సంబంధించిందని ఎమ్మెల్యే, ఊరి పెద్ద మనుషులు, పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు. జై భవానీ. మెట్పల్లి పట్టణంలోని త్రిశక్తి దేవాలయం ముందట ఈ తూర్పు దిక్కు ఏదైతే గేట్ ఉన్నదో, నార్త్ ఈస్ట్ 2 గేట్లు ఉంటాయి. తూర్పు దిక్కు ఏదైతే గేట్ ఉన్నదో, తెల్లందాక అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అక్రమ నిర్మాణం చేయడం జరిగింది. ఎవరికి కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వారు అక్రమ నిర్మాణం చేయడం జరిగింది. చుట్టూ కంప్లీట్గా గోడ పెట్టడం జరిగింది. అమ్మవారి గుడికి అడ్డంగా గోడ పెట్టడం జరిగింది. మేము తెలియగానే ప్రొద్దున్నే స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి, స్థానిక సిఐ గారికి, ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్పీ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సిఐ గారు, ఎస్ఐ గారు మమ్మల్ని కమిటీ వారిని ఇక్కడికి త్రిశక్తి దేవాలయకు పిలిపించడం జరిగింది. పిలిపించి వారి సీసీ ఫుటేజ్ అవన్నీ కూడా వారు చెక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఎవరైతే అక్రమంగా నిర్మాణం చేసిందో వారిని ఇక్కడికి టెంపుల్కు పిలిపించి, మీరు దొంగల లెక్క ఏ విధంగా మీరు చేస్తారు అని చెప్పని వారిని బెదిరించి, ఈ యొక్క ఏదైతే అక్రమ నిర్మాణం చేసిందో మీరు ఫస్ట్ తొందరగా మీరు ఈ అక్రమ నిర్మాణం చేసిందని మీరు తొలగించండి. తొలగించిన తర్వాత మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ ఇరుపక్షాలు మీరు వస్తే నేను మాట్లాడతా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అలాగే ఏ సమస్య ఉన్నా కానీ మేము చెప్పినది, ఇది ఊరి మీద అన్ని కులాలకు సంబంధించిన యొక్క జాగా దొరగారు ఇక్కడ వదిలిపెట్టిన జాగా, దేవాలయాల కోసం వదిలిపెట్టిన జాగా. ఒక వర్గం వారే వచ్చి ఇక్కడ ప్రతిసారి ఒక పెత్తనం చేస్తున్నారు. అలా కాకుండా మెట్పల్లిలో ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలకు సంబంధించిన ఈ యొక్క జాగా దొరగారు అందరికీ దేవాలయాల కోసం ఉండాలని చెప్పని వారు వదిలిపెట్టడం జరిగింది. కావున మెట్పల్లిలో ఉన్న కుల పెద్దలందరినీ కూడా సిఐ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ అందరినీ, కుల పెద్దలను అందరినీ పిలిపించి ఈ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి కోరుచున్నాము. అలాగే ఈరోజు సిఐ గారు, ఎస్ఐ గారు వెంటనే వారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపించినందుకు, వెంటనే గోడ తీపించినందుకు వారికి